గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కోడ్ మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో పల్లెపోరుపై పొలిటికల్ పార్టీలు దృష్టి సారించాయి. రిజర్వేషన్ల ఫైనల్తో రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటకు శ్రీకారం చుట్టాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో పార్టీలు రాజకీయ జోరు పెంచాయి. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని రాజకీయ పార్టీలు గ్రామ మండల స్థాయి నేతలతో సమాలోచనలు సాగిస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలు రాజకీయ పావులు కదుపుతున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో లోకల్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. మొత్తం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేస్తారు. అయితే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించడంతో పాటు ఆయా రోజుల్లోనే ఫలితాలను కూడా ప్రకటిస్తారు. దీంతో ప్రధాన పార్టీల్లో హడావుడి మొదలైంది. గ్రామ స్థాయిలో అత్యంత కీలకమైన పంచాయతీలకు చాలా కాలంగా పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్ర నిధులు విడుదల నిలిచిపోయింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించి తీరాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపుపై నెలకొన్న వివాదాన్ని సాగదీయకుండా యథావిధిగా ఎన్నికలు జరిపించాలని నిర్ణయించింది. ఇక ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగిన గ్రామాల్లో పార్టీ పరంగానే పోటీ జరిగే అవకాశాలున్నాయి. పంచాయతీల్లో పట్టుంటేనే రాష్ట్ర స్థాయిలో పార్టీలకు బలం పెరుగుతుందని అంటున్నారు. దీంతో గ్రామాల్లో పునాదులు గట్టి చేసుకోవడానికి 3 పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండనుందని భావిస్తున్నారు. కానీ ఈ 2 పార్టీలకు గ్రామ స్థాయిలో బలమైన క్యాడర్ ఉండడంతో చాలా చోట్ల ద్విముఖ పోటీ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఈ ఎన్నికలతో తమకో తలనొప్పి తగ్గుతుందని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే 2 ఏళ్లుగా పంచాయతీ, స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై తీవ్రస్థాయి ఒత్తిడి పెరిగిపోతోందని చెబుతున్నారు. ఏ చిన్న పనైనా ప్రజలు నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుస్తున్నారు. దీనివల్ల నియోజకవర్గంలో ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవాల్సి వస్తోంది. దీంతో తమకు వర్క్ ప్రెజర్స్ పెరుగుతుందని, సమస్య పరిష్కారంలో జాప్యం జరిగితే అది తమపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు జరిపిస్తే తమ బాధ్యతలు కొన్నైనా సర్పంచులు, ఇతర నాయకులకు అప్పగించొచ్చని భావిస్తున్నారు. పదవుల్లో ఉన్న నేతల మాటకు అధికారుల వద్ద విలువ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే స్థానిక ఎన్నికలు జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై నేతలు ఒత్తిడి పెంచినట్టు చెబుతున్నారు. మరోవైపు గులాబీ పార్టీ సైతం పంచాయతీ ఎన్నికలను స్వాగతిస్తోంది. 2 ఏళ్లుగా గెలుపు టేస్టు కోసం తహతహలాడుతున్న పింక్ పార్టీ ఎన్నికల్లో సత్తా చాటాలని ట్రై చేస్తోంది. క్షేత్రస్థాయిలో తమ పట్టు నిరూపించుకుని కాంగ్రెస్ సర్కార్కు గట్టి వార్నింగ్ ఇవ్వాలని స్కెచ్ వేస్తుంది. అటు కాషాయ పార్టీ కూడా పార్టీ విస్తరణకు పంచాయతీలే పునాదులుగా పావులు కదుపుతోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి, గెలవడం ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కమల నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇలా 3 పార్టీల వారు ఎన్నికలకు సై అంటుండడంతో గ్రామ స్థాయిలో హడావుడి కనిపిస్తోంది. మరి లోకల్ ఫైట్ లో విన్నింగ్ షాట్ కొట్టేదెవరు?
పొలిటికల్ చదరంగంలో నెగ్గేదెవరు తగ్గేదెవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.